ఓకే అండి, లడ్డూలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇదిగోండి, బాగున్నాయా? డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ ఒక్క లడ్డు తింటే జుట్టు పెరుగుతుంది, ఈ ఒక్క లడ్డు తింటే స్కిన్ గ్లో వస్తుంది, ఒక్క లడ్డు తింటే సన్నబడిపోతారు. మీరు ఎలా అంటే అక్క అలా ఉన్నారు, మరి లా ఉన్నారంటారేమో. నేను నా కోసం కూడా చేసుకున్నాను. డైట్లో ఇది కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఎవరైనా తీసుకోవచ్చు. ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చక్కగా ప్రోటీన్ లడ్డు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసి, సరేనా? మృగాక్షి ఛానల్లో పెడుతున్నాను ఈ వీడియో కాబట్టి. మృగాక్షి లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, ప్రోటీన్ లడ్డు ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? హలో అండి, వెల్కమ్ టు మృగాక్షి బ్రైడల్ ఛానల్. ఈ ఛానల్లో ఇవాళ స్పెషల్ వచ్చేసి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కోసము ఒక ప్రోటీన్ లడ్డూని అయితే తయారు చేస్తున్నాను. ఆ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మన మృగాక్షి బ్రైడల్ ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నీ కూడా తెలుసుకోవాలి కదా. అందుకోసం అని చెప్పేసి మన మృగాక్షి పాప కోసం ప్రోటీన్ లడ్డు తయారు చేస్తున్నాను. తయారు చేస్తూ మీ అందరికి కూడా చూపిస్తే మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. అందరూ చూపించుకుంటూ ఉంటారు. మన ఛానల్లో కూడా ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా? ముందైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ప్రోటీన్ లడ్డూలోకి ఏదేది ఇంగ్రీడియంట్స్ వేస్తామనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి, ఓకేనా? ప్రోటీన్ లడ్డు కోసం కావాల్సింది ముందు వచ్చేసి డేట్స్ అండి. ఇదిగోండి, ఇవి వెట్ డేట్స్ అనమాట. ఎండి ఖర్జూర కాకుండా ఇలా మెత్తగా ఉండే ఖర్జూర. వీటితో పాటు ఇదిగోండి, ఇవి వాల్నట్స్. తర్వాత కొన్ని కిస్మిస్. మనం ఇందులో షుగర్ కలపమండి, బెల్లం కూడా కలపము. ఈ డేట్స్ తోటిను ఈ ఖర్జూర పళ్ళతోటిను ఈ కిస్మిస్ తోటి స్వీట్గా వచ్చేస్తుంది లడ్డు మనకి. కిస్మిస్ తర్వాత ఇదిగోండి పుచ్చిపప్పు. మనము ఇప్పుడు చాలామంది డైట్ చేసే వాళ్ళు ఇవి తీసుకుంటూ ఉన్నారు కదా, అందులోకి అనమాట పుచ్చపప్పు. ఇవన్నీ కూడా నేను 50 గ్రాములు చొప్పున తీసుకున్నాను. వాల్నట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. కిస్మిస్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత ఇవి పుచ్చపప్పు, ఇవి 50 గ్రాములు తీసుకున్నాను. ఇదిగోండి పంకిన్ సీడ్స్, ఇవి వచ్చేసి 50 గ్రాములు తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి జీడిపప్పు, ఇవి కూడా 50 గ్రాములు తీసుకున్నాను. ఇదిగోండి, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవేంటి అంటే అవిసె గింజలు. ఇవి మనకి జుట్టు గ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ అవిసె గింజలు మనం తలకి కూడా చక్కగా నైట్ అంతా నానపెట్టేసుకొని ఉదయం పూట జెల్ లాగా ఏర్పడుతుంది వాటరు. ఆ వాటర్ని తలకి పట్టించుకోవచ్చు. తర్వాత వీటిని అన్నిటిని కూడా మిక్సీ చేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని తలకు కూడా పట్టించుకోవచ్చు. అది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది మనకి ఓరల్గా కూడా తీసుకోవచ్చు అనమాట. అవిసె గింజలు ఇవి కూడా ఇందులో కలుపుతున్నాం లడ్డులోకి. తర్వాత ఇదిగోండి, ఆడపిల్లలకి బాగా యూజ్ అయ్యేదన్నమాట, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే తెల్ల నువ్వులు. ఇదిగోండి తెల్ల నువ్వులు 100 గ్రాములు తీసుకున్నాను. అవిసె గింజలు కూడా 50 గ్రాములు తీసుకున్నాను అనమాట. కోసము టేస్టీ ఉండాలి కదా, మనకి ఫ్లేవర్ కావాలి కాబట్టి అందుకోసం ఒక 4 ఇలాచీలు తీసుకుంటాను. ఇదిగోండి ఇలాచీ, యాలకులు. తర్వాత మెయిన్గా ఇదిగోండి బాదం కూడా మనకి హెయిర్ గ్రోత్కి బాగుంటుంది. తర్వాత పిల్లలు కూడా బలంగా ఉండాలి అంటే ఇవి బాదం బాగా యూజ్ అవుతుంది అనమాట. బోన్స్ కూడా చక్కగా గట్టి పడతాయి అంటారు పిల్లలకి ఇవి తినిపిస్తే. తర్వాత వాల్నట్స్ కూడా మనకి హెయిర్ గ్రోతింగ్కి బాగా సపోర్ట్ చేస్తాయి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇదిగోండి, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు అనమాట. పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది కదా, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవన్నీ కూడా ఇది 100 గ్రామ్స్ తీసుకున్నాను. బాదం కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి అన్నీ కూడా నేను రోస్ట్ చేస్తూ మీకు చూపిస్తాను, ఓకేనా? ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇది ఖర్జూర ఉంది కదా, వెండి కాదు, మెత్తగా ఉండేది అంటే పచ్చిగానే ఉందన్నమాట, వెట్ ఖర్జూర. ఈ ఖర్జూరాని లోపల గింజ తీసేసి విడిగా తీసేసి మీకు చూపిస్తాను, ఓకేనా? బాదం పప్పు ఇక్కడ చూపించు. బాదం పప్పులు ఇలా దూరగా ఎంచేసుకున్నానండి చక్కగా. వీటిని వేరేగా మళ్ళీ వేరే వేయించడానికి కారణం ఏంటంటే క్వాంటిటీని బట్టి కూడా. ఇదిగోండి, ఇప్పుడు సైజు ఒకలాగా ఉన్నాయి కదా, త్వరగా ఏగవన్నమాట. చిన్నగా ఉన్నాయి, మిగతాయి త్వరగా ఎగుతాయి. కాబట్టి వీటిని వేరుగా ఎంచుతున్నాను అనమాట. గిన్నెలో తీసావు.
పుచ్చపప్పు భలే పొంగుతుంది. పుచ్చకాయ పప్పు అగో అది టుప్పు టుప్పు పేలుతున్నాయి. నువ్వులు వెంటనే వేగిపోతాయి, ఎక్కువసేపు అవసరం లేదు. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేస్తున్నాయి కదా, వెంటనే తీసేస్తే అయిపోతుంది. కొద్దిగా వేయించితే సరిపోతుంది. అవిసె గింజలు తీసేసుకొని ఇదిగోండి ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి గింజలు. ఇవి తీసేస్తే సరిపోతుంది. మనకి లడ్డూలో షుగర్ కానీ బెల్లం కానీ ఏది వేయనక్కర్లేదు. చక్కగా ఖర్జూరాను కిస్మిస్ వేస్తున్నాం కదా, డ్రై ఫ్రూట్స్, స్వీట్నెస్ సరిపోతుంది అనమాట. డైట్ చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎవరైనా బక్క కావాలి అనుకుంటే, ఉదయాన్నే మనకి ప్రోటీను ఫైబరు ఇవన్నీ కావాలి అనుకుంటే అండి, డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రోటీన్ లడ్డు బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇందులో మనం షుగర్ కలపట్లేదు, బెల్లం కలపట్లేదు. కాబట్టి చక్కగా ఉదయాన్నే మనం పరిగడుపున మ్యాజిక్ డ్రింక్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద చక్కగా ఒక 2 లడ్డూలు తిన్నామే అనుకోండి, ఇక మధ్యాహ్నం లంచ్ టైం వరకు మనకు ఆకలి అవ్వదండి. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. డైలీ ఒక 2 లడ్డూస్ తీసుకుంటే చాలండి. పిల్లలకి ఇవ్వచ్చు, డైట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అన్నమాట. అందుకోసమని నేను నా కోసం, రిగాక్షి కోసం, ఇద్దరి కోసం కూడా యూజ్ అయ్యిద్ది. ఇది వచ్చేసి మనకి స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. మనకి ఏంటంటే ఒమేగా ఉంటుందిగా, ఒమేగా ఫ్యాటీ అనేసి, అవి కూడా మనకి పుష్టిగా ఉంటాయి అన్నమాట. ఇందులో మనం అవిసె గింజలు వేస్తున్నాం కదా, వాటి వల్ల మనకి హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. అవి వేసాను. తర్వాత మనకి ఫైబర్ కోసము మంచిగా వాల్నట్స్ వేసాము. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి ప్రోటీన్కి బాగా యూజ్ అవుతాయి. పుచ్చపండు గింజలు, తర్వాత అదేంటి పంకిన్ సీడ్స్, అవన్నీ కూడా గుమ్మడి గింజలు, అవన్నీ కూడా మనకి డైట్లో ఒక భాగం అన్నమాట. తీసుకునే ఫుడ్లో చక్కగా ఇవి తీసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం రోజు గంజి తాగితే కూడా, ఏ గంజి అండి, బార్లీ గంజి. ఆ విషయం నేను అంత తయారు చేస్తూ చూపిస్తాను. ఇక్కడైతే ఇదిగోండి, ఇప్పుడు నేను ఖర్జూర చూడండి ఎంత ఈజీగా ఒలుస్తున్నానో గింజలు. ఇవి మనకి లడ్డు చుట్టడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఇందులో బెల్లం పాకం పోస్తే లడ్డు చుట్టడం అవుతుంది అనుకుంటారు కదా, కానీ ఈ ఖర్జూరతోటి మనకి లడ్డు అనేది రౌండ్గా చుట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా అయితే ఏంచి పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏం చేసి పెట్టుకున్నాను, చక్కగా డ్రై రోస్ట్ అనమాట చేసి పెట్టుకున్నాను. ఖర్జూరాన్ని గింజలు వలిసి పెట్టుకున్నాను. అచ్చం చింతపండులాగే ఉంది చూడడానికి కదా. సరే, ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో ఎలా చేయాలంటే, ఒకేసారి మిక్సీ చేయొద్దనమాట. ఇటువంటి అన్నీ నేను వేయించి పెట్టేసుకున్నాను. తర్వాత ఖర్జూరా అంతా కూడా పక్కకు పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేటప్పుడు మనము కంటిన్యూస్గా మిక్సీ పెట్టేయచ్చు అనమాట. అంటే స్టార్ట్ చేసి ఆఫ్ చేయడం చేస్తూ ఉండాలి. మీకు సైలెంట్లో చూపిస్తాను, ఆ సౌండ్ చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, చూడండి సరేనా. ఇప్పుడు నేను మిక్సీ ఎలా పడుతున్నానో చూడండి, అలానే పట్టాలి. లేదంటే మొత్తం పేస్ట్ లాగా దగ్గరగా అయిపోతుంది. మనకి పౌడర్ లాగా రావాలి అంటే మనం మిక్సీ ఇలా పట్టాలన్నమాట. ఇదైతే ఖర్జూరా అండి. ఖర్జూరాని మనం మిక్సీలో వేసి కూడా రుబ్బొచ్చు. నేనైతే చేతితోటి స్మాష్ చేస్తున్నాను, ఎందుకంటే మిక్సీలో నాకు ఎందుకో ఇదంతా దానికి పట్టేసినట్టు అనిపిస్తుంది. అందుకోసమని చేతితోటే చక్కగా పిండిలా కలిసిపోతుంది. ఇదిగోండి, ఇదంతా మిశ్రమం కలిపి పెట్టాను, అన్నీ కలిపి మిక్సీ పట్టాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేస్తే మంచిగా తర్వాత లడ్డూలు చూపిస్తాను. మనం ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు లడ్డూని. ద్రాక్షి పాప ఎక్కువ తినదు కాబట్టి ఇదిగోండి ఇంత చిన్న సైజులో అయితే చేస్తున్నా.
డైలీ ఉదయం 2, స్నాక్స్ టైంలో 2 తినొచ్చు. లేదు ఒకటే తింటది అనుకుంటే ఇంత సైజ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని లడ్డూలు చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఈ సైజ్ లడ్డు తింటే సరిపోతుంది. చక్కగా మనం ఇందులో ఏమీ కలపలేదు, స్వీట్ ఆయిల్ ఏది కలపలేదు. ఖర్జూర పళ్ళు కిస్మిస్ తోటి స్వీట్నెస్ అనేది వస్తుంది, తీయగా ఉండిపోతాయి. ఈ లడ్డు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తింటే చాలు. ప్రోటీన్ లడ్డు అన్నీ చేసి చూపిస్తాను. బాగున్నాయా? డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ ఒక్క లడ్డు తింటే జుట్టు పెరుగుతుంది. ఈ ఒక్క లడ్డు తింటే స్కిన్ గ్లో వస్తుంది. ఒక్క లడ్డు తింటే సన్నబడిపోతారు. తీసుకోవచ్చు, ఆడపిల్లలు, మగపిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. చక్కగా ప్రోటీన్ లడ్డు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూసి, సరేనా? ఉంటాను. నేను మీ శివాని మృగాక్షి.